దేవర సినిమా షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరిగింది. అలాగే ఒక 20 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తుంది. అసలేం జరిగింది వివరాల్లోకెళ్తే, దేవర షూటింగ్ ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని మోదకొండమ్మ పాదం అనే ఒక ఏరియాలో జరుగుతుంది. సో, అక్కడ అంత బానే ఉంది. వీళ్ళు గూడా రెగ్యులర్‌గానే షూట్ చేస్తున్నారు. సడెన్‌గా యూనిట్ పైకి తేనెటీగలు దాడి చేశాయి. ఒక తేనెటీగల గుంపు. అండ్ చాలా మందిని కుట్టాయి. ఆఫ్‌కోర్స్ అక్కడ లోకల్ వాళ్ళు కొంచెము హెల్ప్ చేయడానికొచ్చి వాళ్ళందరిని తీసుకెళ్ళి ప్రథమ చికిత్స అయితే చేశారు. అయినప్పటికీ కూడా కొంచెం ప్రమాద స్థాయిలోనే ఉంది. అంటే ఎక్కడ పడితే అక్కడ కుట్టేసాయి చాలా మందికి. మరి తేనెటీగలని ఎవరైనా కావాలని దాన్నేమన్నా చేశారా? లేకపోతే అవే వచ్చాయా? అనేది మాత్రం మనకు తెలీదు. లేదా స్థానికులు గూడా కొంతమంది ఉంటారు. లైక్ అంటే చిచ్చోర పిల్లలుంటారు చాలామంది. అంటే ఏదో ఊరికే దాన్ని రాయేసి కొట్టడం లాంటివి చేస్తా ఉంటారు. అలా ఏమన్నా జరిగిందా తెలీదు. బట్ మొత్తానికైతే ప్రమాదం జరిగింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్టీఆర్ లేరనమాట షూట్‌లో. ఎన్టీఆర్ ప్రెజెంట్ 'వార్ 2' సినిమా షూట్‌లో ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ లేని పార్ట్స్ ఇక్కడ షూట్ చేస్తున్నారు. మొన్న వైజాగ్‌లో గూడా అలాగే జరిగింది. ఈ మధ్య ఇక్కడ. సో, టైంకి ఆయన లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రమాదం ఇంకా ఎక్కువుండేది. ఎందుకంటే ఇప్పుడు మన స్టార్‌కి కావాల్సింది ఫేసే కదా! మనకేదైనా గాని. అక్కడ ఇక్కడ కుడితే అది మళ్ళీ షూట్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ రిలీజ్ డేట్ వాయిదా అయిపోతది. సో, ప్రెజెంట్ అయితే ఇది జరిగింది. మరి అందులో ఏమన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎవరైనా గాయపడ్డారా? వాళ్ళతో ఏమన్నా షూట్స్ అన్నీ మిగతా ఏమన్నా పెండింగ్ షూట్స్ ఉన్నాయా? ఈ వివరాలైతే తెలియాల్సుంది. బట్ కొరటాల శివ గారు కూడా షూటింగ్ అయితే ఆపేశారు ప్రెజెంట్ ఆ రోజు వరకు. నెక్స్ట్ డే యథావిధిగా సాగుతుంది. ఈరోజైతే పర్వాలేదనిపిచ్చింది. మొత్తానికైతే 'దేవర' సినిమా షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరగడం వల్ల అందరూ గూడా చాలా బాధపడుతున్నారు. అంటే ఇప్పటికే పాపం వాళ్ళు వాయిదాల మీద వాయిదాలేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ వాయిదా పడుద్దేమోని. ఏమైనా అక్టోబర్ 10థ్‌కి ఈ సినిమా అయితే దసరా కానుకగా విడుదలవుతుంది. అండ్ పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ దీంట్లో తంగం క్యారెక్టర్‌లో మన జాన్వి నటిస్తుంది. అలాగే మరాఠీ నటి ఇంకొక ఆవిడ గూడా ఉంది. అంటే ఇద్దరు ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని చెప్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సుంది సినిమా గురించి. అండ్ ఏదైనా సరే ఒక చిన్న టీజరో, గ్లింప్సో రిలీజ్ అయితే మిగతా వాటి క్యారెక్టర్స్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.